సర్పబీజమున మిడునాగు పుట్టును, దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం ముసలు కొట్టింది. ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలదైంది. ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి. దేవునికి స్తోత్రం. ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి. వీళ్ళ బోధలు రకరకాల బోధలు. ప్రార్థన అవసరం లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు, యేసు ప్రభు చిన్న దేవుడు. స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు. జనమంతా తన్నబోయేసరికి యేసు ప్రభు కూడా దేవుడు, చిన్న దేవుడు అని మొదలు పెట్టారు. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఆత్మ కృపావరాలు లేవు, అప్పట్లోనే ఆగిపోయాయి. ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్ కానీ ఇప్పుడు సరికైపోయిందని చెబుతుంటారు. ఇలా దిక్కుమాలిన బోధలు. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపమని, 666 ముద్ర దేవుని ముద్ర అని, యేసుక్రీస్తు రెండవ రాకడ అయిపోయిందని, ఇప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ల పాలనని, విగ్రహార్పితం తినొచ్చు ప్రాబ్లమే లేదని, ఇక ఎన్ని రకాల బోధలు, విషబోధలోనే అన్ని బోధలు తల్లి సర్పం చేసింది. ఇప్పుడు పిల్ల సర్పాల లైన్లోకి వచ్చినాయి. వీళ్ళందరి పని ఒక్కటే, వీడెళ్ళి సువార్త చెప్పి 4 ఆత్మలు రక్షించి 4 జీవితాలను వెలిగించేటువంటిది ఏముండదు. ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణలో నడిపిస్తారు చూడు, వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి ఎక్కుతా ఉంటారు. వీడెళ్ళి సువార్త చెప్పి 4 ఆత్మలు రక్షించి 4 జీవితాలను వెలిగించేటువంటిది ఏముండదు. ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణలో నడిపిస్తారు చూడు, వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి ఎక్కుతా ఉంటారు. అందుకే చెప్తున్నా, అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి. ఎలాంటి ఆకులు గల అంజూరపు చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి. వాళ్ళు విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం